హలో, వెల్కమ్ టు స్వామి వివేకానంద ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఇండియన్ పాలిటీ ఫర్ బిగినర్స్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదటిసారిగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 సంవత్సరంలో ఇండియాకి రావడం జరిగింది. అలా వచ్చినప్పుడు వాళ్ళు క్వీన్ ఎలిజబెత్ నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చారు. వర్తక వ్యాపారంకి సంబంధించి, వాణిజ్యానికి సంబంధించి ఇండియాలో మేము వ్యాపారం చేసుకుంటామని చెప్పి రావడం జరిగింది. సో 1600 సంవత్సరం నుంచి 1765 వరకు, దాదాపు 125 సంవత్సరాల వరకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కేవలం వర్తక వ్యాపారానికి మాత్రమే పరిమితమైంది. కానీ మొట్టమొదటిసారిగా 1765 సంవత్సరంలో అది సివిల్ జస్టిస్ అండ్ రెవెన్యూ కలెక్షన్కి సంబంధించి బెంగాల్, బీహార్, ఒడిశాల పైన దివానీ రైట్స్ని సంపాదించింది. ఇంకా అక్కడి నుంచి 1858 వరకు వాళ్ళు అలాగే కొనసాగారు. అంటే తర్వాత వాళ్ళు వివిధ భూభాగాలను యాడ్ చేసుకున్నారు. సో 1858లో మొట్టమొదటిసారిగా ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రూల్ అనేది ఎండ్ అయి నేరుగా క్రౌన్ రూల్ స్టార్ట్ అవుద్ది. అంటే యూకేలో ఉన్న బ్రిటిష్ గవర్నమెంట్ నేరుగా పరిపాలనా బాధ్యతలను స్వీకరించడం జరిగింది. అయితే మన భారత రాజ్యాంగానికి సంబంధించి కొన్ని మూలాలు ఈ కంపెనీ రూలు ఏదైతే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి 1858 వరకు ఈ మధ్యలో తీసుకొచ్చిన కొన్ని చట్టాలు, కొన్ని చార్టర్ యాక్ట్స్కి సంబంధించి మూలాలు భారత రాజ్యాంగంకి కనెక్ట్ అయి ఉన్నాయి. కాబట్టి అవి కొన్ని మనం డిస్కస్ చేద్దాం. ఒక క్రోనాలజీలో డిస్కస్ చేద్దాం. మొట్టమొదటిసారిగా భారతదేశానికి రాజ్యాంగం కావాలని సజెస్ట్ చేసిన వ్యక్తి మానవేంద్రనాథ్ రాయ్ గారు. ఈయన కమ్యూనిస్ట్ మూమెంట్కి ఆద్యుడు భారతదేశంలో. 1934లో సజెస్ట్ చేశారు. ఆ తర్వాత 1946లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పడింది. ఆ తర్వాత అప్పటి నుంచి జనవరి 26, 1950 వరకు 1950 వరకు వివిధ దేశాల యొక్క రాజ్యాంగాలను ఆ తర్వాత చదివి వాటికి మన దేశానికి అనుగుణమైన పాయింట్స్ తీసుకొని అనుగుణంగా మన రాజ్యాంగంలో తీసుకోవడం జరిగింది. 1950లో జనవరి 26కి పూర్తయింది. సో ఇప్పుడు ఫస్ట్ ఈ కంపెనీ రూల్కి సంబంధించిన మూలాలు మన కాన్స్టిట్యూషన్తో కనెక్ట్ అయి ఉన్నాయి. కాబట్టి మనం రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 గురించి మాట్లాడదాం. మొట్టమొదటిసారిగా భారతదేశానికి సంబంధించి కంపెనీ అఫైర్స్ని, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అఫైర్స్ని రెగ్యులేట్ చేసింది ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ద్వారా. అదేవిధంగా మొట్టమొదటిసారి పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ అంటే పరిపాలన, ఆ తర్వాత రాజకీయ వ్యవహారాలను మొట్టమొదటిసారిగా గుర్తించింది కూడా అంటే బ్రిటిష్ క్రౌను ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యవహారాలు, రాజకీయ పరిపాలన వ్యవహారాలు మొట్టమొదటిసారిగా రెగ్యులేట్ చేసింది కూడా ఈ చట్టం ద్వారానే. ఆ తర్వాత సెంట్రలైజ్డ్ రూల్కి ఆజ్యం పోసింది కూడా మొట్టమొదటిసారిగా ఈ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. అయితే దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఇవి వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటిసారిగా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ లార్డ్ వారన్ హేస్టింగ్ గారు. ఆ తర్వాత ఆయనకు ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని, 4 మెంబర్స్తో కూడిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఆయనకు పరిపాలన వ్యవహారాల్లో అసిస్ట్ చేయడానికి కూడా మొట్టమొదటిసారిగా రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా నియమించడం జరిగింది. ఆ తర్వాత బాంబే, మద్రాస్కి సంబంధించి ఎవరైతే గవర్నర్స్ ఉన్నారో వాళ్ళని ఈయనకు సబార్డినేట్గా, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి సబార్డినేట్గా మొట్టమొదటిసారిగా ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ద్వారానే చేయడం జరిగింది. ఇంతకుముందు వాళ్ళు ఇండిపెండెంట్గా ఎవరికి సంబంధించిన పరిపాలన వాళ్ళు చేసుకునేవారు. ఆ తర్వాత బ్రిటిష్ అంటే మద్రాసు అండ్ బాంబే ప్రెసిడెన్సీస్కి, అంటే బ్రిటిష్ యొక్క పరిపాలన ఎలా ఉండేదంటే ప్రెసిడెన్సీస్ ఉండేవి, వాటికి ఒక గవర్నర్ ఉండేవాళ్ళు. అయితే మొట్టమొదటిసారిగా వీళ్ళు ఏం చేశారంటే ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద వీళ్ళిద్దరూ అకౌంటబుల్గా ఉండాలి అని చెప్పి వారికి సబార్డినేట్గా మార్చేశారు. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క సర్వెంట్స్ని
ఎవరైతే కంపెనీలో రిజిస్టర్ అయిన సర్వెంట్స్ ఉన్నారో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క, వాళ్ళని నేటివ్ పీపుల్స్ నుంచి బ్రైబ్స్ కానీ ప్రజెంట్స్ కానీ తీసుకోకూడదు అని నిషేధించడం జరిగింది. ఆ తర్వాత వ్యక్తిగతంగా వ్యాపారం కూడా చేయకూడదు అని చెప్పి ఈ యాక్ట్ ద్వారానే చెప్పడం క్లియర్గా నిషేధించడం జరిగింది. ఆ తర్వాత కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ రెవెన్యూ, ఆ తర్వాత సివిల్, ఆ తర్వాత మిలిటరీ అఫైర్స్, వీటికి సంబంధించి అంటే సైనిక వ్యవహారాలు కానీ పౌర వ్యవహారాలు కానీ ఆ తర్వాత రెవెన్యూ భూమి శిస్తుకు సంబంధించిన వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా బ్రిటిష్ గవర్నమెంట్కి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యవహారాలు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ యొక్క పరిపాలనా బాడీ కమిటీ గవర్నింగ్ బాడీ అన్నట్టు ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళు సైనిక ఆ తర్వాత పౌర ఆ తర్వాత రెవెన్యూ వ్యవహారాలు అన్నీ డైరెక్ట్గా మన బ్రిటిష్ క్రౌన్కి అంటే బ్రిటిష్ గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాలి అని చెప్పి ఫస్ట్ టైం చెప్పింది కూడా ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ద్వారానే. ఆ తర్వాత ఇంకో ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారానే సుప్రీం కోర్టు ఎస్టాబ్లిష్ చేయబడ్డది 1774లో. ఒక చీఫ్ జస్టిస్ గారు ఆ తర్వాత 3 జడ్జెస్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. మొన్న జరిగిన యూపీఎస్సి ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్ ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఈ మధ్య క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయంటే క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ రావట్లేదు. స్టేట్మెంట్ బేస్డ్ ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ తర్వాత ఆప్షన్స్లో ఏ 1 స్టేట్మెంటే కరెక్ట్, బి 2 స్టేట్మెంట్లు కరెక్టు, సి 3 స్టేట్మెంట్లు కరెక్టు, సి 4 కరెక్టు, లేకపోతే నన్ను అని చెప్పి ఇస్తున్నాడు. ఇంతకుముందేమో 1 2 3 4 అని ఇచ్చేసి 1 ఓన్లీ, 2 ఓన్లీ, 1 2 ఓన్లీ, 1 3 ఓన్లీ అని ఇట్లా అడిగేవాడు. ఈ మధ్య మొన్న ప్రిలిమ్స్లో 2023 ప్రిలిమ్స్లో చాలా క్వశ్చన్స్ అడిగే విధానం చేంజ్ అయింది. కాబట్టి చాలాసార్లు రివిజన్ చేయాలి, తర్వాత మాక్ టెస్టులు రాయడం, తర్వాత బాగా రివిజన్ చేయడం వల్ల దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం పిట్స్ ఇండియా యాక్ట్ 1784 గురించి డిస్కస్ చేద్దాం. జై హింద్.